దాదాపు 3-4 సంవత్సరాల నుంచి చంద్రబాబుతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడి, చంద్రబాబు ఆలస్యం అవుతుంది ఫీ రీఎంబర్స్మెంట్ అని చెప్పిన సందర్భాలు, ఉత్తరాలు రాసిన సందర్భాలు ఉన్నాయి. దయచేసి ఇది బాగా నోట్ చేయండి. కొంతమంది కొన్ని తప్పించి వాళ్ళకు కావలసింది రాసుకుంటున్నారు. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్స్కి ఆన్సర్. మళ్ళీ చంద్రబాబుతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను దాదాపు 30-40 సంవత్సరాల నుంచి చంద్రబాబుని ఏకీభవిస్తూ ఉంటాను. అతన్ని అగౌరవపరచాలని లేదు. ఉన్న బంధుత్వంతో, స్నేహితులతో అలా పిలుస్తున్నాను తప్ప ఇంకోటి కాదు. ఆ కుర్చీలో ఎవరన్నా వీ మస్ట్ గివ్ రెస్పెక్ట్. ఐ గివ్ రెస్పెక్ట్ ఆల్వేస్ చంద్రబాబు. చెప్పాను ఫోన్లో, సరే అన్నా అంటూ ఉన్నారు. ఆ తరువాత సమాధానం లేదు. నేను మళ్ళీ 2019 ఫిబ్రవరి, ద డేట్ ఈజ్ దేర్ బ్రదర్, ఫస్ట్ వీకా సెకండ్ వీకా, ఉత్తరం రాసి మా కజిన్ ద్వారా పంపించాను రావత్ గారికి. మిస్టర్ రావత్, సో మెనీ లెటర్స్ ఐ హ్యావ్ రిటర్న్ టు యూ అండ్ ఫర్ అనదర్ ఆఫీసర్స్ ఆల్సో. I requested you also some months back, I wanted to come to your office. మిస్టర్ మోహన్ బాబు గారు, మీరు రావాల్సిన అవసరం లేదు, లెటర్ పంపించమంటే మా కజిన్ ద్వారా పంపించాను. మోహన్ బాబు గారికి చెప్పండి, ఆలస్యమైన మాట వాస్తవమే, ఇంకొక 1 వీక్లో డబ్బు పంపిస్తాను అని చెప్పారు. పంపలేదు. మీరే ఆ పొజిషన్లో ఏముంటారో చెప్పండి. చంద్రబాబు నోటి నుంచి విద్యాలయాలు గొప్పవి అన్నాడు, ఏసీ టీం వచ్చి గొప్పవి అన్నారు, యూజీసీ వాళ్ళు వచ్చి గొప్పవి అన్నారు, గ్రేడ్లు ఇస్తూ ఉంటారు, మనది అటానమస్. నేను చెప్పాను, ఈ విధంగా ఉన్నప్పుడు, సమాధానం లేనప్పుడు నెల టైం తీసుకొని మళ్ళీ విద్యార్థులతో కాలేజీలో అయ్యా ఇదిగో అని అంకెలతో సహా, అక్షరం ఏదైనా 1000 రూపాయలు కూడా ఉండదు, పొరపాటున టైపింగ్లో మిస్టేక్లు ఉంటే తప్ప, ఉంటే ఈ డబ్బంతా మీకే ఇచ్చేస్తాం, డొనేషన్, విద్యాలయాలకు వద్దు, మా తంటాలు మేము పడతాం. ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఇవ్వాలి, కానీ అనుకున్న టైంలో ఇవ్వాలి. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 మాసాలకు ఒకసారి ఇస్తానన్నావు, ఆ తర్వాత పాంప్లెట్స్ వేశారు, ఇదిగో మొదటి విడత, 2వ విడత, 3వ విడత అని. ఇక అవన్నీ మీరు అడుగుతారని క్వశ్చన్ తెలియక తీసుకురారా, మీరు కనుక్కోండి, ఉంటుంది మార్కెట్లో. మొదటి విడత, 2వ విడత, 3వ విడత అని ఉత్తరం రాశాను. అయ్యా మొదటి విడతలో పూర్తిగా రాలేదు, 2వ విడతలో ఇలా జరిగింది, 3వ విడత అసలు రానే లేదు, మీరు మాకు ఇప్పటికి చెల్లించవలసింది 19 కోట్ల చిల్లర, అన్నీ ఎస్సీ అని, ఎస్టీ అని, కాపు సోదరులకని అన్నీ రావాలి, ఇదిగో అంకెలు అని పంపించాం. చెప్పాను, దానికి సమాధానం ఎదుగుతున్నారు. కాపు సోదరులది 2017-18 2 కోట్ల చిల్లర రావాలి. అయ్యా మీరు ఇలా చెప్తున్నారు, నేను మీ దగ్గరకు వచ్చి అమరావతికి చేతులు కట్టు నిలబడుకోవాలనుకుంటున్నాను, ఇది నా కోసం కాదు, నా బిడ్డల కోసం. మీరు చేసిన వాగ్దానాలకు ఇచ్చేసేయండి, వచ్చి చెక్ చేయండి తప్పులున్నాయా లేదా అని చెప్పాము. పిల్లలందరూ కూడా నా దగ్గరకు వచ్చి, బాబు అంకుల్, కొంతమంది ఎక్కువ శాతం అంకుల్ అంటారు, హాస్టల్లో ఉండేవాళ్ళు, డేస్ కాల్ అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు సార్ అంటారు, అయితే కొంతమంది వాళ్ళు కూడా అంకుల్ అనొచ్చు, నా బిడ్డల వాళ్ళు, దే ఆర్ మోర్ దెన్ మై డాటర్స్ అండ్ సన్స్. అక్కడ ఇలా జరుగుతుంది అంకుల్, మాకు కూడా కొంత అమౌంట్ పర్సనల్గా ఇది ఇస్తూ ఉంటారు, 400 ఇది, అది ఇంక్రీజ్ చేశారు, అది కూడా ఇవ్వడం లేదు అంకుల్ అన్నారు. ఇది వాస్తవం బ్రదర్, అంకెలతో సహా. మళ్ళీ మా విద్యాలయంలో ఉన్నటువంటి ఒక అధికారి కూడా సంఖ్యలతో రాసి, మా 2వ అబ్బాయి మనోజ్ కుమార్ చెప్పాడు, మీ డబ్బంతా మీరు తీసేసుకోండి, అంకెలు తప్పులుంటే అని చెప్పాం. ఉండండి ఎవరా ఫినిష్ అవరా అంటే నేను పరిగెత్తుంటూ మాట గొంతు నొప్పిగా ఉంది బ్రదర్. పార్టీ అక్కర్లేదు, అది వేడి నీళ్ళు కావాలి. ఎప్పుడో చెప్పాను, పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత చెప్పుంటే
మీరన్న మాటకు తల ఉంచుకునేవాడిని. ఇది వాస్తవం.